ఈ నామం చెప్తే చాలు అన్ని పాపాలు పోతాయి. ఆ నామం ఎంత పవర్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి, ఆ నామాన్ని మీరు కూడా తెలుసుకొని, ఆ నామాన్ని గనక మీరు జపిస్తే అన్ని పాపాలన్నీ కూడా పోయి మనకు మంచి మార్గాన్ని స్వామి చూపిస్తాడు కాబట్టి, ఆ నామం గురించి తెలుసుకుందాం. మనకి ఈ యొక్క కలియుగంలో నామస్మరణకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆనాడు అన్నమాచార్యులు కావచ్చు, వెంగమాంబ కావచ్చు, అలాగే పురంధరదాసుల వారు కావచ్చు, వీరందరూ కూడా గానసేవలో స్వామివారి యొక్క గానసేవలో పాల్గొని వారి యొక్క నామాలను కీర్తించి వారందరూ కూడా స్వామి సన్నిధికి చేరుకోవటం జరిగింది. అలాగే మనం కూడా ఈ యొక్క కలియుగంలో పెద్ద పూజ చేయవసరం లేదు, పెద్ద వ్రతాలు చేయవసరం లేదు. కేవలం స్వామివారి యొక్క నామస్మరణ చేస్తే చాలు మనందరినీ కూడా ఆ స్వామి తనలోకి తీసుకుంటాడు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంలో దానం చేస్తే, ఒక్కొక్క యుగంలో యజ్ఞాలు చేస్తే స్వామి అనుగ్రహం ఇస్తాడు. కానీ మనందరి కోసం ఇంకా ఫాస్ట్గా పరిగెడతామనేమో ముందుగానే స్వామి ఆ నామాన్ని మనకి ఇచ్చేశాడు. నామస్మరణ చేసుకోండి, మీ యొక్క పాపాలన్నీ కూడా పొలగించుకుని మీరందరూ కూడా ధన్యులు అవుతారని చెప్పి స్వామి నా యొక్క సన్నిధికి వస్తారని చెప్పి స్వామి యొక్క కలియుగంలో చెప్పడం జరిగింది. దానికి గాను నిదర్శనంగా అన్నమాచార్యులు కావచ్చు, లేదంటే తాళ్ళపాక వాళ్ళ వంశం వాళ్ళు ఇప్పటికీ కూడా స్వామివారికి సేవ చేసుకుంటూ వారు స్వామివారి యొక్క లీలలు పొందుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం పలికేటప్పుడు వెంకటేశ్వర స్వామి అని అంటాం. కాదండి, అది వెంకటేశ్వర స్వామి కాదు, వెంకటేశ్వర స్వామి అని. అంటే వేమంటే పాపాలు, కట అంటే అవన్నీ నశించి చేసేవాడు కాబట్టే వెంకటేశ్వరుడు అయ్యాడు. మనం వెంకటేశ్వర అంటున్నాం. కాదంటండి, వెంకటం అంటే వేం కాదు, వెంకటేశ్వర అంటే వాకు ఏ ఒత్తిస్తే వెంకటేశ్వర అవుతుంది. అలా స్వామిని పలకాలంటండి. మన వెంకటేశ్వర అని అనాలంట స్వామిని. వెంకటేశ్వర అంటూ మనం స్మరణ చేసుకుంటే ఓం నమో వెంకటేశాయ కంటే అలా కూడా ఓం నమో వెంకటేశాయ అని అనాలి, వెంకటేశ్వరాయ అనకూడదు. మనం చేసుకునేటప్పుడు జపంగా నేను చేసుకునేటప్పుడు ఓం నమో వెంకటేశ్వర అనాలి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని మనం పలకాలి. వేం అని పలకాలి. అంటే మనం మన పాపాలు పోగొట్టుకోవాలంటే వేం అని పలకాలి. కొన్ని చోట్ల మనం ఒక్కొక్కసారి ఎక్కువ ఒత్తులు ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చినప్పుడే మనకి ఆ యొక్క పవర్ అనేది మనకి లభిస్తుంది. కాబట్టి వెంకటేశ్వర అనేది పలకండి. అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అంటూ జపం చేసుకుంటే ఈ యొక్క కలియుగంలో ఇలాంటి మించిన నామం ఇంకోటి ఉండదు. అలాగే నారాయణ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనేది, ఈ 2 మంత్రాలు కూడా ఈ యొక్క కలియుగంలో మనం చాలా వింటూ ఉంటాం. ఇంకా చాలా మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా జపం చేసుకుంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అలాగే మీకు తెలియటం కోసం చెప్పాను. ఇది వెంకటేశ్వర అనకూడదండి, వెంకటేశ్వర అని పలికేటట్లు మనం చూసుకుంటూ చేస్తే ఆ యొక్క మన పాపాలన్నీ కూడా పోతాయి. అంతేకాని వెంకటేశ్వర అంటే మాత్రం అది పాపమే కాదండి, మనం పుణ్యం కూడా వస్తుంది. మనం స్వామివారికి దగ్గర అయ్యే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి అది పాపం ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. మనకు చిన్న చీమను కొట్టినా అది పాపం కింద వస్తుంది. నడుస్తూ వెళ్తుంటే చీమను తొక్కి చంపినా మనకు తెలియకుండా చనిపోయినా అది దోషం కింద వస్తుంది. అయ్యే చిన్న పాపాలంటే. అలాంటి దోషాలు ఏమన్నా ఉంటే తొలగించు స్వామి అన్నట్లుగా మనం కోరుకుని ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే స్వామిలోకి మనం ఐక్యమవుతాం. అలాగే ఈ కలియుగంలో నామ సంకీర్తన ఎక్కువ నేర్చుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మంత్రాలు అవసరం లేదండి. మీకు నోటికి వచ్చిన పాటలు, అన్నమాచార్యుల వారి పాటలు ఎన్నో ఉన్నాయి, పురంధరదాసుల వారి ఎన్నో పాటలు ఉన్నాయి, వెంగమాంబ అమ్మవారి ఎన్నో పాటలు ఉన్నాయి. వారి పాటలు ఎంచుకోండి, చక్కగా ఫోన్లో పెట్టుకోండి. మీరు నోటితోనే పాడవసరం లేదు, ఫోన్లో పెట్టేసుకోండి. అది పాడుతూ మనం పాడండి. లేదు మాకు అది కూడా తెలీదు, ఆ స్వామిని ఫోటో దగ్గర కూర్చోండి. ఆ ఫోటో దగ్గర కూర్చుని స్వామి ఏ రూపంలో ఉన్నాడో ఆయన అంటే ఆయన ఎలా కనపడుతున్నాడో చూసుకుని ఆ ప్రకారం స్వామివారి యొక్క అంటే ఆ స్వామి గుణగణాలను వివరిస్తూ పాట పాడినా అది పాటే. అలాంటి ఏ సంకీర్తనమైనా కూడా స్వామికి ఎంతో ఇష్టమంట. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతం చేసినా అవన్నీ కూడా
తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. కానీ వాటికన్నా తొందరగా తీర్చేది ఆ స్వామికి చేరుకునేది నామ సంకీర్తన. అన్నమాచార్యులు సినిమాలో చూస్తారు కదా, అన్నమాచార్యులు గారు ఇక్కడ పాట పాడుతుంటే పైన స్వామివారు ఆహ్లాదంగా వింటూ పడుకున్నట్లుంటాడు. అలాగే ఆ యుగంలో కూడా అలానే ఉన్నాడేమో ఎవరికి తెలుసు. స్టార్టింగ్లో కూడా స్వామి అలానే నామ సంకీర్తనలకు వింటూ అలా సంతోషించారేమో, సినిమాలో అలా చూపించారేమో, కానీ రియల్గా కూడా స్వామి ఇప్పటికీ కూడా అలా ఆనందిస్తూ ఉంటాడేమో. ప్రతిరోజు కూడా స్వామివారికి సాయంత్రం పూట సహస్ర దీపాలంకరణ సేవ అప్పుడు అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా తిరుమలలో ఎక్కడో ఒకటి సంకీర్తనలు జరుగుతూనే ఉంటాయండి, నామ సంకీర్తనలు. అలాగే నామ సంకీర్తనలకి సపరేట్గా ఒక వేదిక ఉంటుంది. అక్కడైతే 24 గంటలు ఒక్కొక్క బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ తర్వాత ఇప్పటికి కూడా అఖండంగా ఆ నామస్మరణ జరుగుతూనే ఉంటుందండి. అలాగే సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ కావచ్చు, లేదంటే స్వామివారి సుప్రభాతము, ఏకాంతము, ఏ సేవైనా సరే నామ సంకీర్తనతోనే మొదలవుతుంది. అంత గొప్పది ఈ యొక్క కలియుగంలో నామ సంకీర్తన. అలాంటి నామ సంకీర్తనను మనం వింటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరూ కూడా పొందుదాం. ఇక్కడ జగన్మాత ఇప్పుడు దాకా స్వామివారి దర్శనం ఇచ్చారు. ఇక్కడ నుండి కూడా జగన్మాత శ్రీ దుర్గా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ముందుగా అన్నగారు దర్శనమిస్తే ఇప్పుడు తన చెల్లెలైన ఆ దుర్గా భవానీ అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. చూడండి, ఇద్దరు కూడా ఏకకాలంలో ఈ వీడియోలో దర్శనం సర్వపాపహరణం. అదండి ఈ యొక్క కలియుగంలో నామం ఓం నమో వెంకటేశ్వరాయ అనే మంత్రాన్ని మనం నేర్చుకోండి. వెంకటేశ్వర కాదు, వెంకటేశ్వర. ఇది ఎవరికన్నా అడిగినా కూడా ఇది చక్కగా చెప్పండి. వారికి కూడా ఈ తప్పును సరిదిద్ది వారికి కూడా ఈ నామాన్ని అందేటట్లు చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఈ వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర.